టిప్ పాటిస్తే ఎన్ని కట్టొత్తులైనా చేయొచ్చు. సో, 365 ఒత్తులైనా సరే, నార్మల్ ఒత్తులైనా ఎన్నైనా చేసుకోవచ్చు. సో, రేపే పౌర్ణమి కాబట్టి ఈ టిప్ ఫాలో అయితే ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. కోసమే డీటెయిల్డ్‌గా అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. ఎవరికైనా యూజ్ అవుతదేమో అని చెప్పి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. చాలా సార్లు పెట్టుంటాను. షార్ట్ వీడియోస్‌లో పెట్టాను. కట్టొత్తులు అండ్ 360 తొత్తులు ఎలా చేసుకోవాలని చెప్పి. బట్ ఈసారి ఎలా అయినా సరే లాంగ్ వీడియో చేద్దాము అని చెప్పి అయితే చేశాను. సో, ఫస్ట్ అయితే మనకి బయట మార్కెట్‌లో ఎన్నో ఒత్తులు దొరుకుతుంటాయి. బట్ కార్తీక మాసంలో గానీ, నార్మల్‌గా ఇంట్లో దీపాలు గానీ, మనం ఇలా చేసుకుంటే ఏంటంటే మనసు తృప్తిగా అనిపిస్తుంది. టైం లేని వాళ్ళకైతే ఓకే. ఒకవేళ టైం ఉంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా చూపించినట్టు కాటన్ మనకి ఉంటుంది కదా! అదైతే బాగా విడదీసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా వస్తుంది ఒత్తు. సో, ఇలా ఫాలో అయితే మినిమమ్ హాఫ్ ఎన్ అవర్‌లో గానీ, ఒక 1 అవర్‌లో 2, 3 అయితే చేసుకోవచ్చు. అంటే 365 ఒత్తులు. సో, ఫస్ట్ అయితే కాటన్ మంచిగా లూజ్ చేసుకోవాలి. అప్పుడే మన హ్యాండ్ మూవ్‌మెంట్‌తో చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో, చూసారు కదా! అదేంటంటే అలా మన హ్యాండ్‌ని 2 ఫింగర్స్‌తో అలా రోల్ చేస్తూ ఉంటే ఈజీగా సన్నంగా వచ్చేస్తుంది. సో, తెలిసి మీకు వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి దీని మీద 365 ఒత్తుల్లో. బట్ ఈ వీడియో ఎవరికైనా ఈజీగా అనిపిస్తే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్‌లో విభూది కూడా తీసుకోవాలి. దీనికి మెయిన్ కాటన్ అండ్ విభూది ఉంటే చాలు. మనం కింద దేవుడి ప్లేట్ ఏదో ఆకైతే పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ మనం డైలీ యూజ్ చేసిన ప్లేట్స్ అయితే యూజ్ చేయొద్దు. దేవుడి కోసం కాబట్టి. కొంతమంది పాల్లో కూడా ముంచి తీస్తుంటారు. బట్ ఎందుకో నాకు పాలు నచ్చవు. ఎందుకంటే మనం లోపల పెడతాం కదా! స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ అదొక స్మెల్ వస్తదేమో అని భయం. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. నేను ఎప్పుడు కూడా విభూది టచ్ చేస్తూ ఈ కాటన్ అంటే ఒత్తులైతే ప్రిపేర్ చేస్తుంటాను. చాలా మంచిగా వచ్చేస్తుంటాయి. నాకిది ఎలా తెలుసంటే మా మమ్మీ వాళ్ళు చేసుంటారు కదా! చేస్తుంటారు. సో, చిన్నప్పటి నుండి చూసి చూసి నాకైతే అది అలా ఈజీగా అనిపించింది. మనము ఇలా 365 కట్టొత్తే కాదు. మన నార్మల్ ఒత్తులు కూడా ఇలానే చేసుకోవచ్చు. బయట దొరికే సర్జికల్ కాటన్ కన్నా ఇలా ఒరిజినల్ కాటన్‌తో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నేను కూడా ఒకసారి మోసపోయాను. సర్జికల్ ఒత్తులతో చేసిన కాటన్ అంటే ఒత్తులైతే ఇచ్చారు. సో, అప్పటి నుంచి అనుకున్నాను ఇంట్లో టైం ఉన్నప్పుడల్లా చేసుకుంటాను అని చెప్పేసి. ఇదేంటంటే నేను ఊరెళ్ళేటప్పుడైతే తెచ్చుకుంటాను కాటన్. తెచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. 3, 4 ఇయర్స్ అయింది. అయినా సరే నాకుంటుంది. సో, డైలీ యూజ్ కానీ ఆర్ నార్మల్‌గా ఇలా పూజల టైంలో గానీ మనం ఇంట్లో ఇలా చేసుకుంటే ఏంటంటే తృప్తిగా ఉంటుంది. కార్తీక మాసంలో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నార్మల్ డేస్‌లో ఎప్పుడు పడితే అప్పుడు ఒత్తులు చేయకూడదంట. సో, అదైతే మమ్మీ చెప్పారు. రీజన్ ఏంటి అనేది నేను మా మమ్మీని కనుక్కొని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎప్పుడెప్పుడు చెయ్యొచ్చు అనేది. సో, ఇది కొంతమంది ఫాలో అవుతారు. కొంతమంది ఫాలో అవ్వరు. కొంతమందికి లాజికల్ అనిపిస్తది. ఇల్లాజికల్ అనిపిస్తది. నమ్మే వాళ్ళకి కరెక్ట్ అనిపించొచ్చు. నమ్మని వాళ్ళకైతే ఇది మూఢనమ్మకంగా ఉండొచ్చు. బట్ ఏంటంటే కొన్ని నేను పెద్దవాళ్ళు చెప్పిందయితే ఫాలో అవుతాను కాబట్టి ఇదైతే నేను నమ్ముతుంటాను. ఈ టిప్ నాకెలా తెలుసు అంటే, మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడైతే చేసుకునేవాళ్ళు కాదు. అంటే నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఎక్కువగా ఇవే చేసేవాళ్ళు. సో, ఇక్కడ నేను ఒక్కదాన్ని చేస్తున్నాను కాబట్టి బోర్ అవుతుంది. గానీ ఒక 3, 4 మెంబర్స్ గానీ ఇలా ఆడుతూ పాడుతూ మనం చేసుకుంటే ఏంటంటే ఎక్కువ చేసుకోవచ్చు. బోర్ అనిపించదు. మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే నేను బ్యాక్‌గ్రౌండ్ దేవుడి పాటలు పెట్టుకుంటూ చేసుకుంటున్నాను. మూవీ చూస్తూ ఇలా చేయకూడదు అంటుంటారు దేవుడి కోసం కాబట్టి. బట్ ఏంటంటే నేను దేవుడి సినిమాలు ఆర్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ డైవర్ట్ అయిపోతాము. అదే పాటలు పెట్టుకుంటే ఏంటంటే మనం కౌంట్ చేస్తూ ఉంటాం కదా! సో, ఏంటంటే మళ్ళీ కౌంట్ మిస్టేక్ అవుతుంది కాబట్టి నేను దేవుడి పాటలు పెట్టుకొని ఇలా అయితే చేసుకుంటుంటాను. 1 అవర్‌లో అయితే చేశాను. అంటే నేను మధ్యలో మధ్యలో డీవియేషన్స్ రావడం వల్ల ఒకసారి కూర్చున్నారనుకోండి 3, 4 కట్టొత్తులైతే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు మధ్య మధ్యలో పనులున్న పాప ఉండడం వల్ల నేను కొంచెం కొంచెం టైం తీసుకొని చేశాను. బట్ ఏంటంటే దేవుడి కోసం కాబట్టి అందులో చెయ్య, ఇందులో చేయి పెట్టి అయితే చేయకండి. కంపల్సరీ ఒకసారి కూర్చున్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇంకేదైనా పని చేసిన తర్వాత మళ్ళీ చేయకండి. మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఒత్తులైతే చేసుకోవడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో విభూది టచ్ చేస్తూ చేశారనుకోండి అది స్మూత్‌గా వస్తుంది. సో, మీకు వీడియోలో క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఒకవేళ కాటన్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ పైనుంచి లాగి మళ్ళీ అంటే విభూదిలో ముంచేసి చేతిని విభూదిలో పెట్టేసి మళ్ళీ అలా రోల్ చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా హాఫ్ ఆఫ్ చేసే కన్నా ఒక్కసారి మీరు బల్క్‌గా కాటన్ అంతా లూజ్ చేసేసి చేతిలో కొంచెం తీసుకొని ఇలా రోల్ చేసి అలా లాగారు అనుకోండి, కిందకి లాగుతూ ఉన్నారనుకోండి
చేసుకోవాలి. సో, కొంచెం ఎక్కువ లాగేసరికి మనకేంటంటే ఒక్కసారి అవేంటి కౌంట్ చేసుకుంటూ మనకి ఎన్ని కట్టొత్తులనుకుంటే అన్నయితే చేసుకోవచ్చు. అంటే 365 ఒత్తులు చేసుకుంటాం కదా! ఇలా అయితే మనం ప్రతిసారి చేసుకోవచ్చు. నేను ఈ వీక్లీ 2 అయినా, థ్రైస్ అయినా కట్టొత్తులైతే వెలిగిస్తుంటాను. దేవుడి గదిలో అయినా ఆర్ గుడికెళ్ళేటప్పుడైనా. రేపు పౌర్ణం కాబట్టి నేను మాక్సిమం గుడికెళ్ళేది మా వారి చేతే వెలిగిస్తాను. 365 ఒత్తులైతే తను వెలిగిస్తే అందరికీ చెందుతుంది కాబట్టి రేపు ఎలాగో పౌర్ణం కాబట్టి ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. అంటే రాని వాళ్ళు కూడాను ఈజీగా ఇలా 365 ఒత్తయితే చేసుకోవచ్చు. బయట దొరికే కట్టొత్తు కన్నా ఇలా మన ఇంట్లోనే నెయ్యి గాని, పిండి దీపం ఎలానే వెలిగిస్తాం కదా! సో, ఇలా ఒకసారి కట్టొత్తు చేసుకున్నారనుకోండి ఈజీగా అనిపిస్తుంది. తృప్తి కూడా ఉంటుంది. అంటే మన చేత్తో ఒత్తులు చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. టైం లేదనుకుంటే అది వేరొక విషయం అనుకోండి. బట్ ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే, టైం కుదుర్చుకుంటే ఇంకా మంచిది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. సర్జికల్ కాటన్‌తో చేసే ఒత్తులైతే ప్యూర్ వైట్‌గా ఉంటుంది. అంటే ఓవర్ వైట్‌గా ఉంటుంది. అదే మన నార్మల్ కాటన్ చేసే ఒత్తులైతే కొంచెం లైట్ కలర్ యెల్లోయిష్ కలర్‌లో అయితే ఉంటుంది. ఒకసారి పూజ స్టోర్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళైతే చెప్పారు. ఇవి సర్జికల్ కాటన్‌తో చేసిన ఒత్తులని. సో, కొంతమంది చెప్తారు. ఓకే అనుకుంటే తీసుకుంటారు. ఇంకొంతమంది బట్ నాకెందుకో ఆ కాటన్‌తో చేసే ఒత్తులు నచ్చవు. సో, అందుకనే చెప్పి ఇంకా నేను ఇంట్లోనే కొన్నిసార్లు అయితే చేసుకుంటాను. మరీ టైం లేకపోతే బయటైతే తీసుకుంటాను. సో, అది మనకి తెలీదు అది ఒరిజినల్ కాటనా కాదా అని చెప్పి. బట్ చూసారు కదా! హాఫ్ ఎన్ అవర్‌లో నాకు మాక్సిమం ఇది ఇంతైతే వచ్చింది. ఈ తీగలాగా. సో, దీన్నేంటంటే మనం కౌంట్ చేసుకుంటూ అయితే చెయ్యాలి. సో, ఈవినింగ్ గుడికెళ్ళే ఒక 10 మినిట్స్ ముందయితే నేను ఇది చేసుకున్నాను. 4:00కి అలాగా. వితిన్ 10 మినిట్స్‌లో అయితే ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇలా మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటిగా తుంచుకుంటూ టోటల్‌గా 365 అయితే ఈ చేత్తోనే కట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. 3 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇక మొత్తం అలా 365 పీసెస్ లాగా అయితే తుంచుకోవాలి. ఇంకా మనకి అంత తీగ అయితే మిగిలింది. అండ్ ఇదంతా కలిపి దగ్గరగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే బ్లెండ్ చేసుకోవాలి. అటువైపు, ఇటువైపు 2 చేతులు ఆనించి కొంచెం ఆ విభూది ఉంది కదా! విభూది చేతులకు రాసుకొని ఇలా చేసుకుంటే మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. ఫస్ట్‌లో కొంచెం రాదు గానీ అలా చేసే కొద్దీ ఈజీ అయిపోతుంది. మాక్సిమం 365 ఒత్తులైతే బయట తీసుకోను. ఇంట్లోనే ఇలా చేసుకుంటాను సింపుల్‌గా. కొంచెం మనం టైం ఇన్వెస్ట్ చేసాము అనుకోండి ఈజీగా చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఈ ఒత్తు మొత్తం ఒకేసారి కూడా కాలదు. కొంచెం కొంచెం మనం నిత్య దీపాలు పెట్టేటప్పుడు ఎలా అయితే అవుతుందో అలానే ఇంకొక సాటిస్ఫాక్షన్ మన చేత్తో చేసాము అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇయర్ మొత్తం మనం ఎలానో బయట కొంటాం అనుకోండి. అట్‌లీస్ట్ ఈ కార్తీక మాసంలో ఇలా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. మన చేత్తో చేసి దీపం వెలిగించాము అని. ఇది తెలిసిన వాళ్ళైతే ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేను మాత్రం ఇలానే చేస్తాను. ఎవరికైనా ఈజీగా ఉంటే ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఎగ్జాక్ట్‌గా 365 కాకుండా 1, 2 ఎక్స్‌ట్రా అయితే కట్ చేసుకోండి. అందులో కలిపేయండి. ఒకవేళ ఏదైనా కౌంట్ పొరపాటున మిస్ అయితే ఆ రెండిట్లో అయితే కలిసిపోతుంది. నేనే 366 అయితే 367 అలా చేస్తాను. సో, మొత్తం కలిపి ఒకటిలా చేసేసి ఆల్రెడీ నెయ్యి వేడి చేసుకున్నాం కదా! అందులో డిప్ చేసేయడమే డైరెక్ట్‌గా. మీకు చూపియడం కోసమని వెంటనే తీసేస్తున్నాను. ఒకవేళ తీయకపోయినా పర్వాలేదు. అలా నేతిలో ఉంచేసి మనం ఎప్పుడైతే వెలిగించాలి అనుకుంటున్నామో అలా వెలిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే మీకు చూపించడం కోసం ఆల్రెడీ చేసిన ప్రమిదలో అయితే పెట్టుకుంటున్నాను పిండి దీపంలో. డైరెక్ట్‌గా బాక్స్‌లో తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేసిన అంటే అక్కడికి వెళ్ళి దీపం వెలిగించుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఇంట్లోనే డైరెక్ట్‌గా పిండి దీపంలో పెట్టి ఒక బాక్స్‌లో పెట్టేసి తీసుకెళ్ళిపోతాను. వెలిగించేటప్పుడు కొంచెం ఆ కర్పూరం చిగురుని రాసిస్తే మంచిగా వెలిగిపోతుంది. గుడికెళ్ళే 10 మినిట్స్ ముందు ఈ కట్టొత్తు అయితే చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ లోపలే పడింది. ఆ తీగలాగా చేసుకున్న తర్వాత రెడీగా నేను ఈవినింగ్ అయితే చేసుకున్నాను. మంచం మీద కూర్చొని కాకుండా కింద కూర్చొని చేసుకుంటే బెటర్. ఒకవేళ బెడ్ మీద పడుకొని మళ్ళీ లేచి చేయకండి. ఒకవేళ బెడ్ మీద పడుకుంటే ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే దేవుడి కోసం చేసే ఒత్తులు కాబట్టి. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్.
బాయ్. తొలి పాడ్యమి వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. బాయ్.